నమస్తే అండి, నేను మళ్ళీ వచ్చిన. అయితే పప్పులు రకరకాలుగా చేసుకుంటాం కదా. అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. సాంబార్కి మించి రుచి ఉంటుంది. అయితే పప్పు మాత్రం కాస్త తక్కువ వేసుకోవాలి. మనకు ఇది పప్పు అనేది నీళ్ళలా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చారు బదులు ఇది అనుకోవచ్చు మీరు. సాంబార్ మించి రుచి ఉంటుంది. ఫస్ట్ పప్పుని నీట్గా వాష్ చేసుకోండి. ఒక హాఫ్ కప్ పప్పుని గంట ముందు నానబెట్టుకున్నాక దాంట్లో పసుపు వేసుకొని మెత్త ఉడికించుకొని వాటర్ వేసుకొని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, ఉల్లాకు, అలాగే ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయాక ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు ఇది కూడా వేసుకున్నాక పచ్చివాసన పోయాక దీంట్లో 6 టమాటాలు, ఇదే అండి మీరు చింతపండు బదులు టమాటాలు వాడాలి, బాగా టేస్ట్గా ఉంటుంది. టమాటాల పైన ఉప్పు చల్లుకొని ఇట్లా 10 నిమిషాలు మూత పెట్టుకొని తీసాక టమాటాలన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలి. మనకు ఇట్లా జ్యూసీ అయిపోయాకనే ఇప్పుడు దాంట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని దాంట్లో బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత పప్పు వేసుకోవాలి. మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అది వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. సేమ్ సాంబార్ ఏ స్టైల్లో చేస్తారు అలాగే జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ మాత్రం 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఇలా మరిగిపోయాక దాంట్లో కొత్తిమీరకు వేసుకుంటే సరే మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది. మీరు పప్పు ఎప్పుడైనా రైస్లో తింటారు, అలా కాకుండా ఇలా మిల్లెట్స్తో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.